గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా హైదరాబాద్లో నేపాలీ దొంగల ముఠా అనేది ఎక్కువైపోయింది సార్. గత వారం జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ వారి భార్యని చాలా దారుణంగా చంపేసి నగలతో ఉడాయించింది ఇంట్లో ఉన్న నేపాలీ పని మనిషి. సో తర్వాత మొన్న ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర అక్కడ కూడా అది బ్యాంక్ ఆఫీసర్ అనుకుంటా, అతను కూడా రిటైర్డ్ అనుకుంటా, కట్టేసి ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని కట్టేసి మొత్తం ఉడాయించారు, మొత్తం మంది ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంటే నేపాలీ దొంగల ముఠాగా ఆగడాలు గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు అందరికీ భయంగా అనిపిస్తుంది. పోలీసులు ఆల్రెడీ చెప్పారు, ఒక అలర్ట్ మెసేజ్ పంపించారు, మీ ఇళ్లలో ఎవరైనా నేపాలీ ముఠాలు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, ఇది చెప్పారు. సో ఏం చెప్తారు సార్ ఈ నేపాలీ ముఠా గురించి? భారతదేశంలోకి నేపాలీస్ రావడం అనేది స్వాతంత్రానికి ముందు నుంచే ప్రారంభమైంది. కారణం ఏంటంటే నేపాలు భారతదేశం రెండు కూడా బార్డర్లో ఉన్న దేశాలు, సరిహద్దులు ఒకటే సరిహద్దును పంచుకుంటున్న దేశాలు. ప్రపంచంలో ఏదైనా ఒక దేశం హిందూ దేశంగా ప్రకటించబడిందంటే అది నేపాల్ దేశమే. మిగతా ఏ దేశం, భారతదేశంలో ఇవాళ 80% పైగా హిందువులు ఉన్నప్పటికీ ఇది హిందూ దేశం అని ప్రకటించలే. దీన్ని సెక్యులర్ కంట్రీగా కిందనే ప్రదర్శించడం జరిగింది. కానీ నేపాల్ మాత్రం ఖచ్చితంగా హిందూ దేశం అని ప్రకటించుకుంది. ఉన్న జనాభా చాలా తక్కువ, కానీ బార్డర్లో ఉన్నటువంటి దేశం కాబట్టి చలికాలంలో చూడండి, మీకు ఏ వీధిలో చూసినా కూడా మనకు గురకాలు కనపడతారు. వాళ్ళు నేపాలీస్ వచ్చేసేసి ఇక్కడ స్వెటర్లు అవన్నీ కూడా ప్రదర్శించుకొని అమ్మేసుకొని వెళ్ళిపోతారు. ఒకసారి చలి అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలా వచ్చి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఏమైందంటే కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ముఖ్యంగా గూర్ఖాలుగా వాళ్ళంత గట్టిగా, వాళ్ళంత ధైర్యంగా, వాళ్ళంత సాహసంగా మన భారతీయులు ఉండరు అన్నటువంటి ఒక అపవాదో, ఒక ఆలోచన మొదటి నుంచి మన వాళ్ళకు ఉంది. వాళ్ళు దేహదారిద్ర్యం ఉంటుంది, చూడడానికి పొడుగు ఎక్కువ ఉంటారు. కాస్త అంటే దొంగలైన వాడో లేకపోతే ఎవరైనా తప్పు చేయాలనుకున్నవాడో వాళ్ళని చూస్తే మొట్టమొదటి భయపడతాడు అనేటువంటి ఒక భావన ప్రజలకు కూడా కలిగింది. సార్, అసలు గూర్ఖా వ్యవస్థ అనేది అసలు మన ఊళ్ళల్లో కూడా, పల్లెల్లో కూడా అసలు ఎట్లా విస్తరించింది సార్? ఎట్లా వచ్చారు వాళ్ళు? ఇప్పుడు నేపాలు భారతదేశం మనకు బార్డరు దాదాపుగా 100 కిలోమీటర్ల బార్డర్ మనకు ఉంది. అదే నేపాలులో హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. మ్యాక్సిమం హిందీ మాట్లాడతారు అక్కడ. నేపాలీ భాష మాట్లాడతారు, హిందీ భాష, ప్రతి ఒక్కరు కూడా హిందీ వచ్చు. బార్డర్లో ఉన్నవన్నీ కూడా హిందీ మాట్లాడే భాషలో ఉంది. అవును. కాబట్టి ఈజీగా బార్డర్ దాటడానికి. ఇంకోటి, మన దాకా అసలు ఏం అడిగేవాళ్ళు గారు. అంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని మామూలుగా గేట్లు దాటుకొని వచ్చినట్టుగా ఉండేది. అంటే ఏముంది, ఈ ఊరికి పోయి వస్తాం, ఈ బజారుకి పోయి వస్తాం అన్నట్టుగా పోయేవాళ్ళు. ఎవరికి ఆధార్ కార్డు కానీ ఎలాంటి కానీ చూపించే ఆలోచన కూడా లేవు. ఇప్పుడు ఆధార్ కార్డు నేపాల్కి మనకి ఏం అవసరం లేదా వీసాలు? ఇప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా అడుగుతున్నారు. వీసాలు పెద్దగా వీసాలు అనేవి ఏమీ లేవు మనకి. ఇప్పటిదాకా వీసా లేదు అక్కడ. పాస్పోర్టు అక్కడక్కడ కొన్ని చోట్ల పాస్పోర్ట్ అడిగే అవకాశం ఉంది, కానీ ఆధార్ కార్డు మీదనే ఎక్కువ మంది ఇప్పుడు కూడా అలో చేస్తున్నారు. పక్క ఊరికి వచ్చినట్టు వచ్చేస్తారు. రెండోది, నేపాల్ మనకన్నా కూడా కొంత ఆర్థికంగా చితికిపోయిన దేశం. అంటే చాలా చిన్న దేశం కింద లెక్క. మన రూపాయి అక్కడ మనకు వాల్యూ ఎక్కువ కాబట్టి ఎక్కువగా అక్కడ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల, తుఫాన్లు అవి వచ్చి బాగా దెబ్బతినడం వల్ల, ప్రభుత్వాలు విపరీతంగా మారిపోవడం వల్ల, రకరకాలైనటువంటి కారణాల చేత మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చలికాలం లోపల కొన్ని లక్షల మంది అక్కడి నుంచి వచ్చేసి భారతదేశం లోపల తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకొని వెళ్ళిపోయేటువంటి సాంప్రదాయం ఇప్పటికే ఉంది. మనకేంత చలి ఉందంటే ఆ చలికాలంలో వాళ్ళకి విపరీతంగా ఎక్కువ ఉంటుంది. కానీ దానికి అలవాటు పడేటువంటి, ఎందుకంటే వాళ్ళు హిమాలయం పక్కనే ఉంటారు. హిమాలయాలు ఎక్కాలంటే మనం వాళ్ళ నేపాల్ పోయే హిమాలయం ఎక్కాల్సి వస్తుంది. హిమాలయాలను ఆనుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు దాదాపు సంవత్సరం లోపల దాదాపు ఒక 300 రోజులు 250 రోజులు దాదాపుగా వాళ్ళు చల్లోనే బతకాల్సిన పరిస్థితి పడుతుంది. ఉన్నప్పుడు అక్కడ కూడా ఇంకా చలి ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికి అలవాటు పడ్డారు వాళ్ళు. అలవాటు పడడానికి కావాల్సినటువంటి ఆ స్వెటర్లు అల్లడం వాటిల్లో వాడికి అది గృహ పరిశ్రమ లాగా తయారైపోయింది.
ఇంట్లో కూర్చొని వాళ్ళు పనులు చేసుకుంటూనే ఆ పని చేస్తూ ఉంటారు. ఉమ్. అట్లాగా అలవాటు అయిపోయిన పరిస్థితి. అట్లా వచ్చిన వాళ్ళు గూర్ఖాలుగా ఎట్లా సెటిల్ అయ్యారు? అంటే రాత్రుల్లో గూర్ఖాలుగా తిరగాలి. మన ఇక్కడే కాదు, మన సైన్యంలో కూడా గూర్ఖాకు సంబంధించినటువంటి రెజిమెంట్స్ ఉన్నాయి. మనకు ఉమ్. గూర్ఖా రెజిమెంట్స్ ఉన్నాయి. అంటే వచ్చి ఇక్కడికి సెటిల్ అయిపోయి ఇక్కడి పౌరులుగా గుర్తించబడి ఇక్కడ మన సైన్యంలో చేరి సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉహుం. అక్కడ దాకా డీప్గా రూట్స్ వెళ్ళిపోయినాయి వాళ్ళకి. కాబట్టి ఇక గూర్ఖాగా పెట్టుకుంటే, నేపాలీ వాళ్ళని గూర్ఖాగా పెట్టుకుంటే, మనకు సెక్యూరిటీ గార్డు కింద పెట్టుకుంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి మన ప్రజలు చాలామంది వచ్చారు. ఉమ్. దానిలో భాగంగానే చాలా కాలం వాళ్ళు మంచి సర్వీస్ చేశారు. ఉమ్. ఇప్పుడు ఈ అపవాదులన్నీ మూటగట్టుకుంటున్నారు. కానీ ఉమ్. గత 10-15 నా సంవత్సరాల చిన్నప్పుడు కూడా సార్, అంటే దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఊళ్ళల్లో అర్ధరాత్రి సమయంలో 12 గంటలకి 1 గంటకి 2 గంటలకి ప్రతి గల్లీ తిరుగుతూ కర్ర కొడుతూ విజిల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆ అధికారం అనేది ఎవరిచ్చారు స్టార్టింగ్లో? లేదు, అది అధికారం ఇవ్వకుండా సాధ్యం కాదు. ఉమ్. ఊరి గ్రామ పంచాయతీ వాళ్ళని ఎట్లాగా అపాయింట్ చేసుకొని వాళ్ళని ఆ రకంగా మొత్తం టోటల్గా సెక్యూరిటీ చూడమని చెప్పి వాళ్ళు పంపిస్తుంటారు. అలాగే కాలనీస్ ఉంటే కాలనీస్ వాళ్ళంతా కూడా వాళ్ళకి కాలనీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళని అపాయింట్ చేస్తారు. నెలకింత ఇచ్చి నెలకంతా ఇచ్చేస్తారు. అలా చేసేటువంటి పద్ధతి సిస్టమ్స్ ఉన్నాయి. కానీ గత కొంతకాలం నుంచి ఒక 10 ఏళ్ల నుంచి సుమారుగా చూసినట్టయితే హైదరాబాదులో 70కి పైగా ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చిన సంఘటనలు, రాకుండా ఇంకెన్ని సంఘటనలు ఉన్నాయో మనకు తెలియదు సంగతి. బయటకు వచ్చిన సంఘటనలే 70కి పైగా సంఘటనలు వచ్చాయి. వీటిలో కోట్ల రూపాయలు దొంగతనం చేసి వెళ్ళినవి ఉన్నాయి, బంగారం విపరీతంగా దోచుకెళ్ళినవి ఉన్నాయి, మర్డర్స్ చేసినవి ఉన్నాయి. మానవంగాలు మాత్రం వాళ్ళు చేసిన కేసులు చాలా తక్కువ. వాళ్ళు ఎక్కువ మర్డర్స్ చేసిన వాళ్ళే. అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు కావాలి, తీసుకొని పోయేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ భాగం చేశారు ఈ పని. అప్పట్లో లాగా ఇప్పుడు ఎందుకు లేరు సార్? ఎందుకు వాళ్ళ మైండ్ మారిపోయిందంటారు? బహుశా మనలో అంటే మన రోజు రోజుకి దిగజారిపోతున్న విలువలు కూడా దానికి కారణం కావచ్చు. మన ఇండియన్స్లో కూడా మరి దిగజారుడుతనం పెరిగిపోయింది. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇవాళ ఉందా, నీతి నిజాయితీ ఉన్నాయని, వాల్యూస్ ఉన్నాయని ఒక లెక్కేసుకుంటే ఎవరి దగ్గర ఆ వాల్యూస్ కనపడవు. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం నిజాయితీ శాతం ఎక్కువ ఉండేది. ఇవాళ నిజాయితీ శాతం తగ్గిపోయింది. అవకాశం దొరికితే ప్రతి ఒక్కరు ఇతరుని దోచుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తిలాగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉండొచ్చు ఒక 5% 10% వీటన్నిటికీ అతీతంగా ఉండే గొప్పవాళ్ళు ఉండే మంచి వాళ్ళు ఉంటే అవకాశం ఉంది. కానీ 90% ఆఫ్ ది పీపుల్ దిగజారిపోయినారు. వాల్యూస్ తగ్గిపోయినాయి ఎంతో కొంత. అంటే లెవెల్ డిఫరెన్స్గా ఉండొచ్చు. ఒకటి 2% యజమానుల్లో కూడా నీతి నిజాయితీ లేదంట. లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళలో కూడా వీడన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉండేవాడికి మొత్తం అర్థమవుతుంటుంది, సంగతి అంతా అర్థమవుతుంటుంది. చెప్పే సంభాషణలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎలాంటి డబ్బు వస్తుంది, ఎలాంటి బంగారం వస్తుంది, ఏం సంగతి, ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఏం జరగవు కదా. అంటే కొంతవరకైనా తెలిసే అవకాశం ఉంటుంది. 100% కాకపోయినా 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి తెలిసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకోటి ఏమైందంటే గూర్ఖాలుగా పెట్టుకోవడమే కాకుండా గూర్ఖాల భార్యల్ని, గూర్ఖా కుటుంబ సభ్యుల్ని ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవడం కూడా మొదలైంది. అక్కడ ప్రారంభమైంది ఈ ప్రాబ్లం. గూర్ఖాలుగా మాత్రం ఉండి ఇంటి బయట ఉన్నంత కాలం సమస్యలు పెద్దగా రాలా. ఇంట్లోకి వీళ్ళని చేర్చిన తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయి. అంటే గూర్ఖా ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు ఉండడానికి ఒక రూమ్ ఇవ్వాలి. రూమ్ ఇచ్చినప్పుడు దాని భార్య ఉంది, చెల్లెలు ఉంది, లేకపోతే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఫ్రీగా ఉండటం ఎందుకు, వాళ్ళని మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఎవరినో తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి వంట మనిషిగానో లేకపోతే పని మనిషిగానో పెట్టుకునే దానికన్నా గూర్ఖా ఫ్యామిలీని పెట్టుకుంటే ఒక రూమ్ ఇచ్చేసేస్తే అన్ని పనులు అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇట్లాంటి వాటిలో బాగా డబ్బున్నటువంటి వాళ్ళ విషయంలో ఏంటంటే బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ అసలు బయటి వాడికి అందులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పక్కింటి వాడికి అసలు ఆ విషయంలో ఏమి తెలిసే అవకాశాలే ఉండవు. అంత విశాలమైనటువంటి బిల్డింగ్స్ అవి. సో వీళ్ళని అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యమైన వ్యక్తులు ఊరికి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఒకరో ఇద్దరో లేడీస్ ఉంటాం, లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటాం. ఇలాంటి వాళ్ళని ఆసరాగా చేసుకొని వాళ్ళు చంపిన సంఘటనలు తక్కువ. వాస్తవంగా ఎక్కువ భాగం ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టేయడం, వాళ్ళని మత్తుమంది ఇచ్చేయడం లాంటివి చేసి ఇలా చేస్తున్నాయి. ఇవి గ్రూపులో ఏర్పడ్డాయి. ఒక 25 గ్రూపుల దాకా ఏర్పడి ఈ గ్రూపులలో ఎవడో ఉంటాడు, గ్రూప్ నాయకుడు ఎవడో ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఎవరిళ్ళల్లో ఎవరు పని చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళకి ఇంటి ఇచ్చి ఆ ఇంటి కుటుంబ రహస్యాలన్నీ తెలుసుకొని దాని ప్రకారంగా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఎప్పుడు ఊరికి వెళ్తున్నారా, ఎవరు వెళ్తారా, ఏం సంగతి అని చూసుకొని అసలైన మనుషులు ఎవరైతే ముఖ్యపత్రులు ఉన్నారో వాళ్ళు ముఖ్యమైన మనుషులు బయట ఉన్నప్పుడు చూసుకొని వాళ్ళు ఈ పనులు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక నేపాలీలనే కాదు, పని మనుషుల వల్ల ఇళ్లలో పనిచేసేటువంటి పని మనుషులు, ముఖ్యంగా వాచ్మ్యాన్లు, ఇలాంటి వాళ్ళు చేసిన దురాఘాతాలు చాలా కనపడుతున్నాయి. వీళ్ళని
తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు కూడా చెప్తోంది. ఒకటి వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళు అసలు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, గతంలో వాళ్ళ చరిత్ర ఏమిటి, అది ఫోన్ చేసి మాట్లాడితే మనకు తెలుస్తుంది కదా సంగతి. పలానా వాడి దగ్గర పనిచేసి వచ్చారంటే వాడికి ఆ ఊరిలో ఇప్పుడు ఇంతమంది ఉంటారు, ఒక అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఒక కాలనీలో కానీ కనీసం కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఊరితో సంబంధం ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ ఊరిలో ఫోన్ చేసి వాడికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసేసి ఇట్లా ఉండేవాళ్ళ, పలానా వాడి ఇంట్లో ఉన్నాడా, పలానా దగ్గర ఉన్నాడా, వాడు మంచివాడినా కాదని తెలుసుకుంటే వీళ్ళ గత చరిత్ర బయటపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత అసలు ఎక్కువ ఏం అడగరు మన వాళ్ళు. ఎవరన్నా వస్తే రాగానే ఉంటానంటే మంచిది, ఏ ఊరు ఏం సంగతిని అడుగుతారు, వెంటనే రూమ్ ఇచ్చేసేసి పని మొదలుపెట్టి ఇచ్చేస్తారు. అంటే ఎందుకంటే అప్పటికే ఒకటి వారం 10 రోజులు ఎవడో వెళ్ళిపోయి ఉంటాడు, వాడు కొత్తవాడు దొరకడు పరిస్థితి. సో దొరికిన వాడు చాలా సంతోషం అనేట్లో పెట్టుకుంటారు. ఇలా పెట్టేట అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కొత్త వ్యక్తిని తీసుకున్నప్పుడు ముఖ్యంగా నేపాలీసే కాదు, ఇంట్లో పని మనుషులు తీసుకునే వాళ్ళని కానీ, లేక ఎవరైనా సెక్యూరిటీ గార్డులుగా తీసుకునే వాళ్ళని కానీ, ఆ కాలనీకి కానీ లేకపోతే ఆ అపార్ట్మెంట్కి కానీ ప్రత్యేకంగా అతని యొక్క గతం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడిని మేము తీసుకుంటున్నాం, తీసుకోవడం కరెక్టేనా కాదా మీరు చెక్ చేసి చెప్పండి అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మొత్తం వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రెండోది, ప్రతి పోలీసులు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చెప్తున్నారు, పోలీస్ స్టేషన్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ దగ్గర ఎవరెవరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో వాళ్ళ విషయాలు ఇవ్వండి. ఇప్పుడు ఏమంటున్నారు, గుర్కాలు అయితే ఇంకా ప్రత్యేకంగా మాకు వెంటనే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. గురుకాలు కానీ ఇతరుల గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒకటి. రెండోది, ఇళ్లలోంచి ఎప్పుడైనా సరే ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, ఇంట్లో ముఖ్యమైన వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు కానీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. దీని ప్రకారంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఉండేటట్టయితే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నట్టు పోలీస్ స్టేషన్కి చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువగా ప్రొటెక్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు రాత్రి పారా వెళ్ళి బయటికి వెళ్ళి చూసేటువంటి ఏవైతే ఉంటాయో వాహనాలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఆపి ఒకసారి వాళ్ళని కనుక్కొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉంది, ఏమిటి మీ పరిస్థితి ఏంటని చెప్పి. అంటే నైట్ కూడా ప్రొటెక్షన్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి వాటన్నిటికీ మనం తెలుసుకొని ఆ ప్రకారంగా ముందు తీసుకునేటప్పుడే వాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం, మనం వివరాలు రాబట్టలేనని మనకు డౌట్గా ఉన్నట్టయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళి తీసుకెళ్ళి అతన్ని పోలీసులకు ఇతన్ని మేము గురుగాగా ఉంచదలుచుకున్నాం, ఇతన్ని మేము పెట్టుకోదలుచుకున్నాం, వాచ్మెన్గా పెట్టదలుచుకున్నాం, ఇతని వివరాలు ఏమిటని పూర్తిగా తెలుసుకొని ఆ రకంగా ముందే జాగ్రత్త పడేటువంటి అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఆ తర్వాత కూడా వాళ్ళని వీలైనంత వరకు ఇంటి లోపలికి రానిచ్చే ప్రయత్నాలు తక్కువ ఉండాలి. ఎవరి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచడానికి ప్రయత్నం జరగాలి. 24 అవర్స్ వాళ్ళని ఇంటి దగ్గర మనం ఉంచినట్టయితే, మన రహస్యాలని వాళ్ళకి బట్టబయటట్టయితే, మన దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఏం సంగతి, ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసినప్పుడు వాళ్ళ కళ్ళెదురునే తీసుకొచ్చి వేరే వాళ్ళకి లక్షలు ఇవ్వడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకోవడం, ఆభరణాలని తీసుకోవడం, చూసుకోవడం, పెట్టుకోవడం, పెళ్ళిళ్ళకి వాటికి ధరించుకుంటూ పోవడం, ఇవన్నీ చేసినప్పుడు ఓహో వీళ్ళ దగ్గర బంగారం బాగా ఉంది, వీళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంది, మనం ఖచ్చితంగా దూచిపోవడానికి ఇది అవకాశం ఉంది అని తెలుసుకున్నప్పుడు వాటి మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఈ ఫోకస్లోంచి బయటపడడానికి మన ప్రయత్నం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పోలీసు కూడా ఏంటంటే ప్రతి ఇంటికి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడంలో కూడా తప్పు లేదు. ఎవరున్నారు ఆ ఇంటి లోపల, గుర్కాలు ఉన్నారా, నేపాలీస్ ఉన్నారా, నేపాలీస్ ఉంటే ఎంతకాలం నుంచి ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఇటు ప్రభుత్వం అటు ప్రజలు ఇద్దరు కూడా గట్టిగా నిర్ణయం తీసుకొని తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్య మరొకసారి రాకుండా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తు లోపల ఇవి ఇంకా ఎక్కువ జరుగుతాయి. వీళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటిదాకా ఆలోచనలు లేని వాడు కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఈ పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. ఒక లెక్క ప్రకారంగా హైదరాబాద్ నగరంలోనే టోటల్గా సుమారుగా ఒక 50,000 మందికి పైగా నేపాలీస్ ఉన్నట్టుగా వర్తమానం వస్తుంది. ఓకే, ఆ లిస్ట్ అంతా బయటికి తీయాలి, వాళ్ళ అడ్రస్. మరి ఇది ఎంక్వైరీ ఇప్పుడు ఎందుకంటే 70 సంఘటనల పైన జరిగినట్టుగా అధికారికంగానే తెలుస్తుంది కాబట్టి ఇంత మొత్తంలో జరిగినప్పుడు ఒకసారి మొత్తం లిస్ట్ తీసి వాళ్ళు ఎక్కడున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏం సంగతి, వాళ్ళలో ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎవరు అని చూసి పట్టుకోవడం మొదలు పెడితే భయపడి అలాంటి వాళ్ళు ఎవరున్నారు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళన్నా కాస్త జాగ్రత్తగా పనిచేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని మనం యా సలహా సార్.